హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకైతే శుక్రవారం రోజున రైతుల కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నల కోసం ఏదైతే రైతు భరోసా ఉందో ఆ డబ్బులు అనేది ఈ రోజు శుక్రవారం రోజున విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ముందుగా చూసుకుంటే ఈ రోజున ఎవరికైతే డబ్బులు వస్తాయి దాంతోపాటు ఏ జిల్లాలకైతే ముందుకైతే డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది రైతులైతే మన వీడియోస్ కింద కామెంట్ అయితే చేస్తున్నారు, భయ్యా రైతు భరోసా డబ్బులు ఇప్పుడు దాకా మాకు రాలేదని. చాలా వరకు అయితే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో కూడా మీకైతే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో వీళ్ళకు కూడా గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా డబ్బులు ఇచ్చిందా లేదా, అలాగే ఈసారి డబ్బులు ఇస్తుందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ అప్డేట్ అయితే మీకు అయితే చెప్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. రైతన్నలు ఒక్కసారి మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది 2023, 2024 వరకు. 2024లో ఎలక్షన్ మనకి వచ్చిన తర్వాత దాదాపుగా అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీ పథకాల్లో మనకి రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని తీసుకొచ్చిన తర్వాత రైతుల కోసం ఏమాత్రం డబ్బులు అయితే చెల్లించలేదు విషయం మీకు తెలిసిన విషయమే. ఈసారి మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద గతంలో ఎప్పుడో ఇస్తాను డబ్బులు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలే విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. దానిపైన వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏదైతే రైతులకి మేము హామీ ఇచ్చామో గతంలో అదే హామీ ప్రకారంగా వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నాం. ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నామో అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అయితే చేసాం. అది కొంతమందికి అయితే కాలేగా ఆ డబ్బులు కూడా మేమైతే ఇప్పటి నుంచి జమ చేస్తున్నాం. ఇప్పుడు రైతుల కోసం ఏదైతే రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు అన్నామో ఆ డబ్బులు కూడా వచ్చేసి మేమైతే రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చిందో ఈసారి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద జూన్లో రావాల్సిన డబ్బులు వచ్చేసి మన సెప్టెంబర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి వచ్చే సోమవారం నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి మొదటి విడతగా 1వ వారంలో వచ్చేసి మనకైతే 1 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకైతే జమ చేస్తామని చెప్పారు. రెండో విడతలో 2వ వారంలో వచ్చేసి మనకైతే 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు మనకి దాదాపుగా కట్ ఆఫ్ వచ్చేసి 10 ఎకరాలు ఉండడంతో ఈసారి 10 ఎకరాల వరకు అయితే ఇస్తుంది మనకైతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా అయితే ఈసారి రైతు భరోసా అయితే ఇవ్వట్లేదు. ఈ మాత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో మనకైతే లిమిట్ లేకుండానే చెప్పారు కదా ఎలక్షన్ ముందు. ఆ మాటకి ఈసారి అయితే మనకి లిమిట్ అని పెట్టడం అయితే జరిగింది రైతుల కోసం. చాలామంది రైతులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. దీని గురించి మనం బ్రీఫ్లీగా వచ్చేసి డబ్బులు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే. దాంతోపాటు మనకి జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పారు కదా. మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో అన్ని జిల్లాల వారికి ఒకేసారి విడుదలగా డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ముందుగా చూసుకుంటే అన్ని జిల్లాలకైతే డబ్బులైతే వచ్చేస్తే మనకి వచ్చే వారంలో వచ్చేసి డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి కొంచెం ఒక 2 రోజులు వెయిట్ అయితే చేయండి. డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.